తెలంగాణ జాగృతి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ వరలక్ష్మి మంచాల గారు మనతో ఉన్నారు. మ్యామ్ చెప్పండి మీ ఒపీనియన్ ఈ ఇష్యూ కోసం. ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య, హేయమైన చర్య. ఎందుకంటే ఇప్పుడు ఎవరి నోట్ల నుండి విన్నా కూడా ఈ హైడ్రా అనేటువంటిది తీసుకొచ్చి సెలబ్రిటీస్ వాళ్ళది ముందు ఇనాగరేషన్ లాగా, అంటే ఒక హైలైట్ అయ్యే విధంగా సెలబ్రిటీస్ ఇద్దరిని టచ్ చేసి ఆ తర్వాత ఉండే వాళ్ళందరినీ పేదవాళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టుకుంటూ చేస్తున్నటువంటి ఈ హైడ్రాది ఏదైతే ఉందో ఇది 100% ఖండించదగిన విషయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అనవసరంగా వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళని మనము పక్కకు జరిపాము, కూల్చేసి ఇల్లు అంటే అదొక అర్థం ఉంటుంది. కానీ వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి భూదాన్ కింద వాళ్ళకు వచ్చినటువంటి జాగాలలో చిన్నగా జాగాలలో వాళ్ళు ఇల్లులు కట్టుకొని, అంటే 100 గజాలు లోపు 110 గజాలలో ఏదో కట్టుకొని దాదాపు 30-40 ఏళ్ల నుంచి వాళ్ళు అందులో సంసారాలు ఈడుస్తున్నటువంటి చూసినాము. నిన్న మాట్లాడుతుండేటప్పుడు ఒక పెద్దమ్మ మాట్లాడుతుంటే చెప్తున్నది, ఇట్లా నా ఇల్లుని ఇన్నేళ్ల నుంచి మేము సంసారం చేసిన ఇల్లుని ఒక్కసారైనా మంచిగా కలియ చూసి వస్తానయ్యా అంటే కూడా నన్ను వదిలేసి నన్ను లోపలికి పోనీయకుండా ఇచ్చేసిండు. అంటే వాళ్ళ సొంత ఇంట్లోకే ప్రతి వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ చెమటోడ్చి కట్టుకున్న ఇంట్లో నుండి అంత బలవంతంగా మెడలు పట్టి బయటకి దొబ్బినంత విధంగా వాళ్ళని పంపించి హైడ్రా వాళ్ళతో అది మొత్తం నేలమట్టం చేసింది. అక్కడ గుర్తులు అనేటువంటివి కూడా లేకుండా ఇది ఎక్కడి అరాచకత్వము, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. ఇప్పుడు ఈ రీల్స్లలో అక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే నాదొక షార్టిస్ట్ ఆనందము, మీ అందరి తిట్లు నాకు ఏమంటారు దీవెనలు అయితే అని చెప్తున్నాడు. మరి అది ఆయనకి ఏమైనా మరి మైండ్లో ఏమైనా డిస్టర్బ్ అయిపోయిందా లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థమైతలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ అంతమందిని 750 కుటుంబాలని రోడ్డున పడేసినటువంటి ఈ వైనం మాత్రం చాలా హేయమైన చర్య, రాక్షసత్వంతో కూడుకున్నటువంటి పాలన. అండ్ దీంట్లో ప్రతిపక్షాలు గట్టిగా లేకపోవడం మూలాన్నే వాళ్ళ అరాచకాలు రోజుకి పెరిగిపోతున్నాయి. అండ్ ఏ మినిస్ట్రీ కూడా ఎవరికి ఇవ్వకుండా తనకు తోచిన విధంగా పోలీస్ శాఖని, ఎడ్యుకేషన్ శాఖని, అట్లా ఇలాంటి చాలా శాఖలు ఆయన కింద పెట్టుకొని ఆయనకి ఇష్టం వచ్చిన రీతిగా ప్రభుత్వాన్ని నడపడం అనేటువంటిది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. సరే, ఈ విషయాలని ఇటు పక్కన పెడితే మాత్రం ఈ వెలుగుమెట్ల గ్రామానికి చెందినటువంటి వాళ్లకు ఎక్కడి నుంచి అయితే వాళ్ళ ఇల్లులు కూలగొట్టి వాళ్ళనందరూ రోడ్డు పాలు చేసిండ్రో అదే ప్లేస్లో వాళ్ళకు కొత్తగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. అక్కడి నుంచి వాళ్ళ సొంత జాగాల నుంచి పంపించేసి ఇంకెక్కడనో ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తాము అని చెప్పేటువంటిది అది న్యాయమైన విషయం కాదు. వాళ్ళకు అదే ప్లేస్లో కట్టియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఇళ్లకు సంబంధించినటువంటి ఈ వెలుగుమట్ల గ్రామానికి సంబంధించినటువంటి ఇల్లు కోల్పోయినటువంటి 750 ఫ్యామిలీస్ అండ్